హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్ని ప్యాకేజెస్ ఏంటని చూస్తున్నారా? ఇవన్నీ కిచెన్ ఐటమ్స్ నేను మీషోలో నుండి ఆర్డర్ చేశాను. ఇవన్నీ ఆల్మోస్ట్ అండర్ 200లోనే ఉన్నాయి. ఇవన్నీ ఆల్మోస్ట్ మనకు డైలీ బేసిస్లో అయితే చాలా బాగా హెల్ప్ అవుతాయి. నార్మల్గా ఇంటికి ఒక ఆర్డర్ వస్తేనే అమ్మ తిట్టేది, ఇంక ఇవన్నీ చూస్తే నన్ను ఇంట్లో ఉండనివ్వదేమో. కాకపోతే ఇవి చాలా యూజ్ అవుతాయి. సో ఈ వీడియో చూసాక అమ్మకు కూడా నాకు ఇవి కావాలని అనొచ్చు. ఇవన్నీ ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూసేద్దాము. అండ్ ఇవన్నీ అండర్ బడ్జెట్ 200 లోపే ఉన్నాయి. మంచిగా యూజ్ అవుతాయి కాబట్టి మీకు కూడా నచ్చేస్తాయి. సో వీటి ప్రైజెస్ కూడా స్క్రీన్ మీద యాడ్ చేసేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్ట్ ఇన్ టు దిస్ వీడియో. ఫస్ట్ అయితే ఈ పెద్ద బాక్స్ని ఓపెన్ చేసేద్దాము. నేను ఈ ఆర్డర్స్ పెట్టి చాలా రోజులైంది. సో ఏ బాక్స్లో ఏది ఉందో కూడా తెలియదు. నేను యూజువల్లీ ఏదైనా ఆర్డర్ వస్తే అసలు ఓపెన్ చేయకుండా ఉండను. వీడియో కోసం ఇవన్నీ అలానే ఓపెన్ చేయకుండా పెట్టాను, మీ ముందే ఓపెన్ చేద్దామని చెప్పి. ఇదైతే సెరామిక్ బౌల్ సెట్. ఇవన్నీ సెట్ ఆఫ్ 3 వస్తాయి. ఇవైతే మనకు సెట్ ఆఫ్ 3 వస్తాయి. దాంట్లో కూడా 3 డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. నార్మల్గా మనం సెరామిక్ బౌల్స్ బయట కొనాలన్నా లేదా ఫ్లిప్కార్ట్, అమెజాన్లో ఇలా చూసినప్పుడు నాకు ప్రైస్ ఎక్కువ అనిపించింది. కానీ మీషోలో అయితే నాకు మంచి అఫోర్డబుల్ ప్రైస్లోనే వచ్చేసింది. దీని క్వాలిటీ, డిజైన్ కూడా చాలా చాలా బాగుంది. మీరు ఎక్కడైనా డైనింగ్ టేబుల్స్ మీద ప్లేస్ చేసుకోవాలన్నా, ఎవరైనా వచ్చినప్పుడు సర్వ్ చేయాలన్నా చాలా బాగుంటాయి. వీటి ప్రైస్ అయితే నేను స్క్రీన్ మీద యాడ్ చేస్తాను. అండ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసేయండి. నేను ఈ ప్రోడక్ట్స్ అన్ని మీషో సేల్లో తీసుకున్నాను. నార్మల్గానే మీషోలో తక్కువ ఉంటాయి, ఇంకా సేల్లో అయితే మంచి ఆఫర్లో వచ్చాయి. నాకు నేను పెట్టిన మనీకి నాకు వచ్చిన ప్రోడక్ట్ క్వాలిటీకి అయితే వర్త్ అని అనిపించింది. మనం చాలా తక్కువ యూజ్ చేసే ప్రోడక్ట్స్కి అంత మనీ పెట్టడం అవసరం లేదనిపించింది. ఇదైతే కజ్జికాయ మేకర్. దీంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే మనం ఇక్కడ ఒకటే దాంట్లో చపాతీ చేసేసుకొని దాన్ని రోల్ చేసేసుకోవచ్చు. దీంట్లో మనం కజ్జికాయలు ఒకటే కాదు, మోమోస్, పూరీస్ ఇవన్నీ చేసుకోవచ్చు. నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా నచ్చింది. అండ్ దీని ప్రైస్ కూడా అరౌండ్ 120 అలా పడింది. దీన్ని ఎలా యూస్ చేయాలి అండ్ ఎలా వర్క్ అవుతుందని అయితే ఒక వీడియో చేసి షార్ట్గా అయితే అప్లోడ్ చేస్తాను. మనం మీషోలో వెతుక్కోవాలి కానీ ఎలాంటి ప్రోడక్ట్ అయినా మంచి అఫోర్డబుల్ ప్రైస్కే దొరికేస్తుంది. నెక్స్ట్ అయితే ఈ కుకీ కటర్స్. ఇవైతే 4 డిఫరెంట్ సైజెస్లో వస్తాయి. మనం ఫ్రూట్స్ కట్ చేసుకోవడానికి లేదా ఏదైనా స్నాక్స్ చేసినప్పుడు డిఫరెంట్ షేప్స్లో చేయాలంటే ఇవి బాగా హెల్ప్ అవుతాయి. ఇంకా ఇవి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి. మనం ఆమ్లెట్, బ్రెడ్ స్లైసెస్, దోశ ఇలా వేసినప్పుడు ఇలా డిఫరెంట్ సైజెస్లో వేసి లంచ్ బాక్సెస్ ప్యాక్ చేస్తే వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు. ఇవైతే మనకు 4 డిఫరెంట్ షేప్స్లో వస్తాయి. అండ్ ఈచ్ షేప్కి 3 డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. సో మనం ఏదైనా యూస్ చేసుకోవచ్చు. సో మనకు నచ్చిన షేప్లు, నచ్చిన సైజులో ఫ్రూట్స్ కానీ, దోశ కానీ, ఆమ్లెట్ కానీ రెడీ చేసుకోవచ్చు. అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటాయి. వీటి ప్రైస్ అయితే అరౌండ్ 90 అలా పడింది. నేను ప్రతి దాని ప్రైస్ కూడా ఇక్కడ స్క్రీన్ మీద యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ వీటన్నిటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే యాడ్ చేస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చెక్ చేసేయండి. నెక్స్ట్ అయితే ఈ పాపడ్ జాలి. ఇది బార్బీక్యూ స్టైల్లో ఉంటుంది. మన అమ్మమ్మల కాలంలో అయితే వాళ్ళు రోటి పచ్చడి చేయడానికి ఇలా టమోటా, వంకాయ ఇవన్నీ నిప్పుల మీద కాల్చుకునేవారు. మనకు ఆప్షన్ లేదు కాబట్టి నేను ఇదైతే ఆర్డర్ పెట్టాను. సో దీని మీద మనం టమోటా, వంకాయ ఇలా అన్నీ కాల్చుకొని రోటి పచ్చడి చేసుకోవచ్చు. అండ్ అలానే మనం పుల్కాస్ కూడా మంచిగా కాల్చుకోవచ్చు. దీనికైతే మనకు 4 సైడ్స్ స్టవ్ మీద సపోర్ట్ చేసేలాగా స్టాండ్స్ ఇచ్చారు. అండ్ దీని ప్రైస్ అయితే నాకు అరౌండ్ 120 పడింది. ఇవన్నీ నాకు డెలివరీ ఆల్మోస్ట్ 15 డేస్ అవుతుంది. ఇంకా వీడియో కోసం ఓపెన్ చేయకుండా అలానే పెట్టేశాను. వీటిలో ఏదైనా డ్యామేజ్ వచ్చినా కూడా నాకు రిటర్న్ పెట్టే టైం లేదు. అందుకే ప్రతి బాక్స్ ఓపెన్ చేసేటప్పుడు అయితే కోరుకుంటున్నా డ్యామేజ్ ఏది ఉండకూడదని. ఇదైతే మోదకాసు, మోమోస్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. నేనైతే వినాయక చవితి టైంలో మోదకాస్ వీడియో పెడదాం అనుకున్నా, కానీ మోదకాస్ అయితే మంచి షేప్లో రాలేదు. ఇంకప్పుడు మీషోలో సర్చ్ చేస్తే ఇదైతే కనిపించింది, అందుకే ఆర్డర్ పెట్టేశాను. దీని ప్రైస్ అయితే అరౌండ్ 70 అలా పడినట్టుంది. ఇది చూడడానికి కూడా భలే క్యూట్గా అనిపించింది. గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్. అండ్ యూస్ చేయడం కూడా చాలా చాలా సింపుల్. ఇలా కింద ప్రెస్ చేస్తే మనకైతే ఓపెన్ అవుతుంది. సో దాని మీద డవ్ పెట్టేసి లోపల స్టఫింగ్ చేసుకొని క్లోజ్ చేసుకోవడమే. మంచిగా షేప్స్ అయితే వస్తాయి. దీన్ని ట్రై చేసినప్పుడు నేను ఒక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇదైతే నాకు చాలా నచ్చింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది మనం పెట్టిన ప్రైస్కి. సో మీకు కూడా కావాలంటే కింద లింక్ ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. ఇలాంటి క్యూట్ అండ్ యూనిక్ ప్రోడక్ట్స్ అండ్ తక్కువ ప్రైస్లో మనకు దొరికేది అయితే మీషోలోనే. సో వీటిలో మీకు ఏవైనా నచ్చితే విష్ లిస్ట్ చేసుకొని సేల్ టైంలో తీసుకోండి, ఇంకా తక్కువ ప్రైస్కే దొరుకుతాయి. నెక్స్ట్ ఐటమ్ అయితే ఇది కిచెన్ ప్రోడక్ట్ కాదు, ఒక షో పీస్. కానీ నాకు చాలా నచ్చి ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నా. అండ్ దీని ప్రైస్ చెప్తే అసలు నమ్మరేమో. ఇది నాకు అరౌండ్ 100 రూపీస్కి వచ్చేసింది. సో ఇలా మనకు మంచిగా బ్లాక్ కలర్లో శివుడు అయితే ఉంటాయి. దీంతో పాటు మనకు 100 ధూపాస్ కూడా ఫ్రీగా ఇచ్చారు.
100 రూపీస్కి మనకు ధూపాసే రావు. అలాంటిది 100 ధూపాస్తో పాటు ఒక మంచి శివుడు ఐడియాలో వస్తుందంటే చాలా చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. ఇలా ఇక్కడ మనం పైన ధూపం పెట్టి వెలిగించడమే. ఆ ధూపంలో వచ్చిన పొగ మొత్తం మనకు శివుడి మీద స్నోఫాల్ లాగా కనిపిస్తుంది. ఆ ధూపంలో వచ్చే పొగ మొత్తం ఇలా శివుడి మీద పడుతుంటే ఎంత మంచిగా అనిపించిందో. ఇదైతే నాకు చాలా నచ్చింది అండ్ బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పచ్చు. నెక్స్ట్ అయితే ఈ సిలికాన్ ట్రేస్ ఎయిర్ ఫ్రైయర్లో యూస్ చేయడానికి బాగుంటుందని తీసుకున్నాను. ఎవ్రీ టైమ్ ఎయిర్ ఫ్రైయర్ యూస్ చేసినప్పుడు అది క్లీన్ చేయడం చాలా పెద్ద టాస్క్ అయిపోయింది. సో ఇవైతే ఈజీగా ఉంటుంది క్లీన్ చేయడానికి అని చెప్పి ఆర్డర్ పెట్టాను. ఇవైతే మనకు సెట్ ఆఫ్ 2 వస్తాయి. సిలికాన్ ట్రేస్ కాబట్టి క్లీన్ చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ. అండ్ దీని ప్రైస్ అయితే నాకు అరౌండ్ 110 అలా పడింది. ఎయిర్ ఫ్రైయర్ని ప్రతిసారి తీసి క్లీన్ చేసుకోవడం కష్టం కాబట్టి ఇవి ఉంటే ఈజీ అయిపోతుంది అని చెప్పి ఆర్డర్ పెట్టాను. 110 రూపీస్కి మనకు సెట్ ఆఫ్ 2 వచ్చాయి. క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. నెక్స్ట్ అయితే ఈ చిన్న గ్రేటర్ను ఆర్డర్ పెట్టుకున్నాను. నా దగ్గర ఆల్రెడీ పెద్దది ఉంది. కాకపోతే ప్రతిరోజు టీ చేసుకున్నప్పుడు జింజర్ అలా తురుముకోవడానికి లేదా పన్నీర్ చీజ్ ఇలా తురుముకోవడానికి ఇదైతే బాగుంటుంది అండ్ క్లీన్ చేసుకోవడం కూడా ఈజీ అని చెప్పి ఇది ఆర్డర్ పెట్టుకున్నాను. ఇదైతే మంచి హ్యాండీగా ఉంటుంది. మనం జింజర్ గార్లిక్ ఇలా ఏదైనా చిన్న చిన్నగా గ్రేట్ చేసుకోవడానికి మంచిగా యూజ్ అవుతుంది. క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది అండ్ దీని ప్రైస్ అయితే అరౌండ్ 70 అలా పడింది. నెక్స్ట్ అయితే ఒక మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్ అయితే ఆర్డర్ పెట్టా. ఇదైతే అందరికీ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మన ఇంట్లో ఏదైనా నైఫ్ సరిగ్గా పని చేయకపోతే పక్కన పడేసి కొత్తవి కొంటుంటాం. ఇదైతే నైఫ్ షార్ప్నర్. మన ఇంట్లో ఏవైనా నైఫ్ సరిగ్గా కట్ అవ్వకపోతే దీంతో మంచిగా షార్ప్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఒక నైఫ్తో అయితే ట్రై చేశాను. చాలా బాగా వర్క్ అవుతుంది. దీంట్లో మనకు 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనకు ఎంత షార్ప్నెస్ కావాలో దాన్ని బట్టి మనం ఆప్షన్స్ అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ దీని ప్రైస్ అయితే నాకు అరౌండ్ 120 పడింది. నెక్స్ట్ ఐటమ్ అయితే కార్న్ పీలర్. కార్న్ పీల్ చేసుకోవడానికి కూడా ఒక మెషిన్ అనుకోవచ్చు. కాకపోతే టైం లేకున్నప్పుడు ఇలాంటివి మంచిగా హెల్ప్ అవుతాయి. కార్న్ హెల్త్కి చాలా మంచిదని ఇప్పుడు చాలా మంది అయితే దాన్ని ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకుంటున్నారు. సో వండుకునే ప్రతిసారి మనం దాన్ని పీల్ చేసేంత టైం ఉండకపోవచ్చు. సో అలాంటప్పుడైతే ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనం ఒక కార్న్ని 1 మినిట్ లోపలే పీల్ చేసేయచ్చు. మనం దీన్ని ఎలా యూస్ చేసుకోవచ్చు అని నేను ఇక్కడ ఒక చిన్న వీడియో క్లిప్ అయితే యాడ్ చేశాను, చూసేయండి. దీని ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ, అరౌండ్ 100కే మనకి ఇది వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ ఐటమ్ అయితే బిర్యానీ లవర్స్కి ఖచ్చితంగా నచ్చుతుంది. బిర్యానీ తినేటప్పుడు మనకు బిర్యానీ స్పైసెస్ ఇలాచి చెక్క లవంగం ఇవి నోటికి తగిలితే బిర్యానీ ఫ్లేవర్ పోతుంది అనుకుంటారు కదా, ఇంకా ఆ బాధ అయితే ఉండదు. ఈ చిన్న బాస్కెట్లో బిర్యానీ స్పైసెస్ అన్ని వేసేసి కుక్కర్లో పెట్టేసుకోవచ్చు. సో అవి ఫ్లేవర్ మాత్రమే ఇస్తాయి, అవైతే అన్నంతో కలవవు. ఇది యూస్ చేయడం కూడా చాలా సింపుల్. ఇలా ఓపెన్ చేసేసి మనకు కావాల్సిన బిర్యానీ స్పైసెస్ అన్ని ఇందులో వేసేసి కుక్కర్లో పెట్టేసుకోవడమే. ఇది బిర్యానీకి ఒక్కదానికే కాదు, మనం దమ్ చాయ్ చేయాలన్నా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. భలే క్యూట్గా అనిపించింది నాకు ఈ ప్రోడక్ట్ అయితే. దీని ప్రైస్ అయితే అరౌండ్ 70 రూపీస్ పడింది నాకు. ఇంత మంచి ఇన్నోవేటివ్ అండ్ స్పెషల్ ఐటమ్ మనకు 70 రూపీస్కే వస్తుందంటే కొనకుండా ఎలా ఉంటాం చెప్పండి. మీకు కూడా ఈ ఐడియా అండ్ ప్రోడక్ట్ నచ్చుంటే కింద లింక్ ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేసేయండి. నెక్స్ట్ ఐటమ్ అయితే ఈ వెజిటేబుల్ చాపర్. చాలా రోజుల నుండి మంచి వెజిటేబుల్ చాపర్ కొందామని అయితే అనుకుంటున్నా. దీని రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి మీషోలో. అండ్ దీని ప్రైస్ కూడా అరౌండ్ 160 అలా పడింది. సో మంచి అఫోర్డబుల్ ప్రైస్ అని చెప్పి కొనేసాను. దీంట్లో మనం వెజిటేబుల్స్ చాలా ఫైన్గా చాప్ చేసుకోవచ్చు. మనం కట్లెట్స్ చేసినప్పుడు ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు వెజిటేబుల్ చాలా చిన్న చిన్నగా ఉంటేనే బాగుంటుంది. సో అలాంటప్పుడు మనం కట్ చేయడానికి టైం లేకపోతే ఇలాంటి వెజిటేబుల్ చాపర్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. నేను ఆల్రెడీ దీన్ని అయితే యూస్ చేస్తున్నా, చాలా బాగా పనిచేస్తుంది. దీనికైతే మనకి ఇలా లాక్ సిస్టమ్ ఇస్తారు, ఓపెన్ క్లోజ్ చేసుకోవచ్చు. స్టోరేజ్ కూడా చాలా బాగుంటుంది. దీని ప్రైస్ అయితే అరౌండ్ 160 పడింది. ఆ ప్రైస్కి ఈ క్వాలిటీకి అసలు చాలా చాలా బాగుంది. అండ్ రివ్యూస్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. మీరు ట్రై చేయాలనుకుంటే తప్పకుండా తీసుకోండి ఈ ప్రోడక్ట్. నెక్స్ట్ అయితే ఈ గార్లిక్ క్రషర్. మనం గార్లిక్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలన్నా లేదా పేస్ట్ లాగా చేసుకోవాలన్నా ఇది బాగా హెల్ప్ అవుతుంది. దీని ప్రైస్ అయితే కొంచెం ఎక్కువే ఉంది, అరౌండ్ 150 అలా పడింది. కాకపోతే క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. నెక్స్ట్ అయితే ఈ జ్యూస్ మేకర్. ఇది అరౌండ్ 75 రూపీస్కే వచ్చేసింది. ఇది బెస్ట్ అని అయితే చెప్పను, కాకపోతే లెమన్, ఆరెంజ్, పొమోగ్రానైట్ ఇలా జ్యూసెస్ క్విక్గా చేసుకోవాలంటే ఇది బాగా హెల్ప్ అవుతుంది. దీంట్లో అయితే మనకు 3 పార్ట్స్గా వస్తుంది. ఒకటి జ్యూస్ హోల్డర్, జ్యూస్ ప్రెస్సర్ అండ్ ఫిల్టర్. దీన్ని యూస్ చేయడం కూడా చాలా సింపుల్. ఇలా ఫిల్టర్ని రివర్స్లో పెట్టేసుకొని ఆరెంజెస్ లెమన్ని స్క్వీజ్ చేసుకోవచ్చు. అండ్ రివర్స్ చేస్తే దాంట్లో పొమోగ్రనేట్ పీల్ చేసిన ఆరెంజెస్ని ప్రెస్ చేసుకుంటే జ్యూస్ అయితే చాలా క్విక్గా రెడీ అయిపోతుంది. నేను దీన్ని ట్రై చేశాను, అదొక షార్ట్గా అయితే అప్లోడ్ చేస్తాను. సో దీంతో చాలా క్విక్గా అండ్ ఈజీగా జ్యూసెస్ అయితే రెడీ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఈ పిజ్జా కట్టర్. మనం జస్ట్ పిజ్జాని కట్ చేసుకోవడానికే కాకుండా ఎప్పుడైనా చిప్స్, నాచోస్ ఇలాంటివి చేసినప్పుడు చపాతీ డౌని కట్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది అరౌండ్ 120
రూపీస్ పడింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో ఇదైతే మనం సమోసాస్, రోల్స్ అలా చేసుకున్నప్పుడు షీట్స్ కట్ చేసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మనకు నచ్చిన షేప్ లో చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఈ ఐస్ క్రీమ్ మౌల్డ్స్, ఇవి ఉంటే మనం ఇంట్లోనే హెల్తీగా ఈజీగా ఐస్ క్రీమ్స్ అయితే చేసేసుకోవచ్చు. దీంతో పాటు మనకు ఒక ఫేస్ ఐస్ రోలర్ కూడా ఫ్రీగా ఇచ్చారు. వీటి ప్రైస్ అయితే నాకు అరౌండ్ 80 రూపీస్ పడింది. ఆ ప్రైస్ కి ఇదైతే చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. మనకు 6 ఐస్ క్రీమ్ మౌల్డ్స్ తో పాటు ఒక ఫేస్ ఐస్ రోలర్ కూడా ఫ్రీగా ఇచ్చారు. సో ఇలా ఓపెన్ చేసుకొని మనకు కావాల్సిన ఫిల్లింగ్స్ లో ఐస్ క్రీమ్ చేసేసుకొని క్లోజ్ చేసుకోవడమే. మనకు కావాల్సిన ఫ్లేవర్స్ లో ఐస్ క్రీమ్ ని ఫిల్ చేసేసుకొని ఇలా స్టాండ్ లో ఫిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవడమే. ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు. అరౌండ్ 80 రూపీస్ కి ఇంత మంచి ప్రోడక్ట్ అంటే బెస్ట్ అని చెప్పొచ్చు. ఇది 80 రూపీస్కి వచ్చేస్తుంది కాబట్టి హ్యాపీగా తీసుకొని మనం ఇంట్లోనే హెల్తీగా ఐస్ క్రీమ్స్ అయితే చేసుకోవచ్చు. మీకు నచ్చితే కింద లింక్ ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేసేయండి. నెక్స్ట్ అయితే ఈ జూట్ మ్యాట్, ఇది మంచి డెకరేటివ్ పీస్ లాగా యూస్ చేసుకోవచ్చు. డైనింగ్ టేబుల్ మీద కానీ, సోఫా సెట్స్ మిడిల్ టేబుల్ మీద కానీ పెట్టేసి దీని మీద మంచి ఫ్లవర్ వేసి పెడితే చాలా బాగా లుక్ వస్తుంది. ఇంకా దీని మీద మనం ట్రేస్, సర్వింగ్ బౌల్స్ లేదా కెటిల్ సెట్ ఇలా ఏది పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంకా అలాంటి మ్యాట్స్ ఇంకా 2 అయితే ఆర్డర్ పెట్టాను. ఇవి సెట్ ఆఫ్ 2 వస్తాయి. అరౌండ్ 150 అలా పడింది. ఇవి దానికంటే కొంచెం చిన్న సైజులో వచ్చాయి, కాకపోతే చాలా బాగున్నాయి. మధ్యలో వైట్, చుట్టూ జూట్ కలర్లో అయితే ఉన్నాయి. మీరు లివింగ్ ఏరియాలో ఆ డైనింగ్ టేబుల్ మీద మంచిగా డెకరేట్ చేసుకోవాలంటే ఇవి బెస్ట్ ఐటమ్స్ అండ్ అఫోర్డబుల్ ప్రైస్లోనే వస్తాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. లుక్ కూడా చాలా బాగున్నాయి. మన నెక్స్ట్ ఐటమ్ అయితే ఒక కాంబో ప్యాక్. దీంట్లో 3 ఐటమ్స్ అయితే ఉంటాయి. ఒకటి రైస్ స్ట్రైనర్, ఇంకోటి డ్రై ఫ్రూట్ చాపర్ అండ్ ఫ్రూట్ స్లైసర్. ఈ 3 ఐటమ్స్ కూడా నాకు అరౌండ్ 130కే వచ్చేసింది. ఆ ప్రైస్కి క్వాలిటీ అయితే చాలా బాగుంది. మనం రైస్ కడిగిన ప్రతిసారి కొంచెం రైస్ అయితే పడిపోతుంటుంది. సో ఆ ప్రాబ్లం అయితే ఉండదు. దీంతో ఈజీగా రైస్ని అయితే స్ట్రైన్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఈ డ్రై ఫ్రూట్ చాపర్. మనం మిల్క్ షేక్స్లోకి, స్వీట్స్లోకి చిన్నగా డ్రై ఫ్రూట్స్ చాప్ చేయాలన్నప్పుడు ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. దీని లోపల డ్రై ఫ్రూట్స్ వేసేసి ఇలా రొటేట్ చేసుకోవడమే. ఇదైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది. దీన్ని ఆల్రెడీ నేను యూస్ చేశాను. ఒక షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తా. నెక్స్ట్ అయితే ఈ యాపిల్ స్లైసర్. దీంట్లో మనం యాపిల్స్, ఎగ్స్ అన్ని ఈజీగా స్లైస్ చేసేసుకోవచ్చు. ఇలా యాపిల్స్ అలా పెట్టేసి జస్ట్ అలా ప్రెస్ చేస్తే మనకు అన్ని ఈక్వల్ షేప్స్లో అయితే కట్ అయిపోతాయి. ఈ 3 ఐటమ్స్ కలిపి మనకు అరౌండ్ 130కే వస్తాయి. ఆ ప్రైస్కి క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ ఐటమ్ అయితే ఈ ఆయిల్ డిస్పెన్సర్. నాకు ఇది అరౌండ్ 190 రూపీస్ పడింది. నేను ఈ ప్రైస్కి ప్లాస్టిక్ బాటిల్ ఇస్తారనుకున్నా, కానీ మంచి గ్లాస్ బాటిల్ అయితే ఇచ్చారు. దీన్ని మనం 2 వేస్లో యూస్ చేసుకోవచ్చు. ఆయిల్ తక్కువ కావాలన్నప్పుడు జస్ట్ అలా స్ప్రే చేసుకోవచ్చు. ఎక్కువ కావాలన్నప్పుడు క్యాప్ ఓపెన్ చేసి పోర్ చేసుకోవచ్చు. అరౌండ్ 190కి ఈ బాటిల్ ఇస్తున్నారంటే హ్యాపీగా తీసేసుకోవచ్చు అండ్ మంచిగా యూజ్ అవుతుంది కూడా. నేను ఈ ఐటమ్స్ అన్ని ఆల్రెడీ యూజ్ చేయడం స్టార్ట్ చేసేసాను. అన్నీ కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఇది క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. పైన క్యాప్ అయితే ఓపెన్ చేసేసి క్లీన్ చేసుకోవచ్చు. గ్లాస్ బాటిల్ కాబట్టి జిడ్డు కూడా ఎక్కువగా ఉండదు. నాకైతే ఇది చాలా నచ్చింది అండ్ మంచిగా హెల్ప్ అవుతుంది కూడా. నెక్స్ట్ అయితే ఈ సాల్ట్ పెప్పర్ స్టాండ్. ఇదైతే చాలా క్యూట్గా ఉంటుంది. ఇలాంటిది ఎవరు ఇన్స్టాగ్రామ్ పేజ్లో పెడితే చూసి అక్కడ ప్రైస్ చాలా ఎక్కువ ఉందని చెప్పి మీషోలో సెర్చ్ చేసా. నాకైతే ఇది అరౌండ్ 200కి వచ్చేసింది. చాలా క్యూట్గా ఉంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీరు డైనింగ్ టేబుల్ మీద అలా ప్లేస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. 200 కదా ఎలా వస్తుందో అనుకున్నా. క్వాలిటీ అయితే చాలా బాగుంది. చూడ్డానికి కూడా చాలా క్యూట్గా వచ్చింది. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఈ చిన్న కార్ట్లో 2 జార్స్ అయితే ఇచ్చారు సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకోవడానికి. ఒక దాని మీద ఎస్ అండ్ ఒక దాని మీద పి అని ఇలా అయితే ప్రింట్ చేశారు. ఇదైతే భలే క్యూట్గా అనిపించింది. నెక్స్ట్ అయితే ఈ గ్లాస్ బౌల్స్. ఇవి సెట్ ఆఫ్ 2 వస్తాయి. ఈచ్ అరౌండ్ 100 రూపీస్ అయితే పడుతుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. వీటిని మనం మల్టీపర్పస్ లాగా యూస్ చేసుకోవచ్చు. పిండి కలపడానికి లేదా సలాడ్స్ అలా సర్వ్ చేయడానికి చాలా బాగుంటాయి. నెక్స్ట్ అయితే ఈ క్యూట్ ఐటమ్. ఇది అరౌండ్ 70 అలా పడింది. దీన్ని మనం బ్రష్ హోల్డర్ ఆర్ స్పూన్ హోల్డర్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఇంతవరకు ఓపెన్ చేసిన ప్రతి ఐటమ్ చాలా బాగా వచ్చింది. ఇది ఒక్క ఐటమే కొంచెం డ్యామేజ్తో వచ్చింది. రిటర్న్ టైం అయిపోయింది కాబట్టి చేసేదేం లేక ఎలాగో అలాగా యూస్ చేయాల్సిందే. దీన్ని మనం సింపుల్గా వాల్కి అయితే స్టిక్ చేసేసుకోవచ్చు. మనకు ఒక గమ్ హోల్డర్ని కూడా ఇస్తారు. దాన్ని దీనికి స్టిక్ చేసేసి గోడకు అంటించేసుకోవడమే. ఇది స్పూన్ హోల్డర్ ఆర్ బ్రష్ హోల్డర్గా అయితే చాలా బాగుంటుంది.
నేను ఫస్ట్ టైం ఇన్ని ప్రోడక్ట్ని ఒకటేసారి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవడం. ఇవైతే నాకు చాలా నచ్చాయి. వీటి ప్రైజెస్ అండ్ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అండ్ ఏ ఐటమ్ మీకు చాలా నచ్చిందో కింద కమెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా పార్ట్ 2 చేయడానికైతే ట్రై చేస్తాను. ప్లీజ్ కమెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.